శిలువ మీద యేసుక్రీస్తు వారు పలికినటువంటి 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము మనం చూసినట్లయితే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ఈ యొక్క మాట యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమ, సఫరింగ్ గురించి తెలియచేస్తా ఉంది. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవత్వం, హ్యుమానిటీని అత్యధికముగా చూపించేటటువంటి మాట ఇది. ఆయన ఫుల్లీ మ్యాన్, ఫుల్లీ గాడ్, ఫుల్లీ హ్యూమన్, ఫుల్లీ డివైన్. సంపూర్ణమైనటువంటి మానవుడు, సంపూర్ణమైనటువంటి దైవముగా ఆయన ఈ భూమి మీద జీవించాడు. ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గురించినటువంటి కాంట్రవర్సీ ఎక్కడ వస్తా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మానవుడిగా జీవించినటువంటి ఆ జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఆయన పలికిన మాటలు కానీ, ఆయన చేసినటువంటి కార్యాలు కానీ, ఆయన వెళ్ళినటువంటి అనేక రకాలైనటువంటి అనుభవాలు కానీ, అతి ప్రాముఖ్యంగా శిలువ మీద ఆయన చేసిన ప్రార్థన కానీ, ఆయన పొందిన మరణము కానీ, మానవుడికి మింగుడు పడట్లేదు. దేవుడు అయితే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? దేవుడైతే ఇవన్నీ ఎలాగ సాధ్యమవుతాయి? ఆయన మానవుడు కదా! వీరేంటి దేవుడంటారు అని అనేక మంది వాదించటం చూస్తాం. నిజమే. దానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ఆ యొక్క డ్యూయల్ నేచర్. డ్యూయల్ నేచర్ అనే దానికంటే, ఆయన సంపూర్ణమైన మానవుడుగా, సంపూర్ణమైనటువంటి దైవముగా ఏకకాలంలో ఈ భూమి మీద జీవించాడు. అందుకనే ఆయన గురించి ఒక దైవజనుడు చెప్పిన మాటేంటంటే, ఆయన మానవుడు కాదేమో అన్నట్లుగా దైవముగా ఈ భూమి మీద ఉన్నాడు. ఇక దేవుడు కాదు, ఈయన సంపూర్ణ మానవుడే అన్నట్టుగా ఆయన ఈ భూమి మీద జీవించాడు అని ఆయన చెప్పటం మనం చూస్తాం. సో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హ్యూమన్‌నెస్‌ని, యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా, మానవునికి ప్రతినిధిగా ఆ శిలువ మీద ఆయన వేసినటువంటి కేక సఫరింగ్‌లో నుంచి వచ్చిందే. ఐ థర్స్ట్, దప్పికొనుచున్నాను. ఊహించారా? జీవజలపు ఊట అయినటువంటి ఆ ప్రభువు దప్పిక కొన్నాడట. ఇదిగో నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడునూ దప్పిక కొనడు. అది నిత్య జీవముకై ఉబికిడి నీటి ఊట. నా యొద్దకు రండి దప్పిక ఉన్నవార్లారా, వచ్చి దాహము తీర్చుకోండి అని కేక వేసినటువంటి ప్రభువు, ఇప్పుడు శిలువ మీద నేను దప్పిక కొనుచున్నాను అని కేక వేయటం అనేది మనం చూస్తాం. ఈ యొక్క మాటలో 3 పోర్ట్రెయిట్స్ ఆఫ్ క్రైస్ట్ ఆ శిలువ మీద మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ద సఫరింగ్ సన్ ఆఫ్ మ్యాన్. మానవుడిగా ఆయన కనిపిస్తా ఉన్నాడు. ఏ విధంగా అంటే, మనిషి కుమారుడుగా శ్రమ అనుభవిస్తున్నటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు. రెండవదిగా ద ఒబీడియంట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవునికి లోబడినటువంటి ఒక దాసుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. అంతేకాదు లవింగ్ సేవియర్ ఆఫ్ సిన్నర్స్. పాపులకు స్నేహితుడిగా, పాపుల పక్షముగా ఆయన రక్షణ కార్యం చేస్తున్నటువంటి ప్రభువుగా ఇక్కడ మనం చూస్తాం. 3 portraits of Jesus Christ on the cross, especially in this cry. ఈ కేకలో మనం చూస్తున్నాం. The suffering Son of Man, the obedient servant of God, the loving Savior of sinners. ఈ యొక్క కేక, ఇట్స్ అ క్రై ఆఫ్ సఫరింగ్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమను గురించి ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఫ్రమ్ గెత్సెమనే టు గొల్గోతా, ఆయన్ని ఎర్లీ మార్నింగ్ మేబీ అరౌండ్ 2:00, 3:00 ఆ టైంలో అరెస్ట్ చేసి ఉంటారు. హుటాహుటిన ఆయన బంధించి మొట్టమొదటగా ఆ యొక్క అన్నా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ తర్వాత కయపా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ యొక్క సన్‌హెద్రిన్ సభని ఏర్పాటు చేసి, ఆ సభలో ఆయన నిలవబెట్టి తీర్పు తీర్చారు. ఈయన మరణ శిక్ష పొందాల్సిందే అని ఆయన మీద దేవదూషణ నెపం మోపారు. అంతే, ఆయన్ని తీసుకెళ్లి ఉదయమయ్యే వరకు జైల్లో పడేశారు.
ఆ తర్వాత అప్పటికే ఆయన భౌతికంగా కొంత గాయపరచబడ్డాడు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళి పిలాతు దగ్గర నిలబెట్టారు. పిలాతు అతన్ని మరలా హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు మరలా పిలాతు దగ్గరికి పంపించాడు. ఇప్పుడు పిలాతు ఆయన్ని కొరడాలతో కొట్టించాడు. భయంకరమైనటువంటి ఆ యొక్క భౌతికమైనటువంటి శ్రమ ఆయన అనుభవించాడు. ఏ విధముగా కొరడాలతో కొట్టారంటే, మనం అనుకునేటటువంటి కొరడా కాదది. ఆ కొరడాకి ఎముకల యొక్క ముక్కలు, గాజు పెంకుల యొక్క ముక్కలు, మెటల్‌కి సంబంధించినటువంటి పీసెస్ అవి ఆ చివర జడల జడలుగా అల్లినటువంటి, పేనినటువంటి ఆ తోలు లెదర్‌తో చేయబడినటువంటి ఆ యొక్క కొరడాలకి చివరలో గుత్తులు గుత్తులుగా కడతారు. అవి చర్మం మీద బలంగా బాదినప్పుడు అవి శరీరంలోకి గుర్చుకొని పోతాయి. ఒక్కసారిగా లాగినప్పుడు అది చీల్చివేస్తాయి. మనం ట్రాక్టర్‌తో గనక పొలాన్ని దున్నితే ఏ విధముగా పొలము దున్నబడుతదో, ఆ విధముగా ఆయన శరీరమంతా కూడా దున్నబడింది. ఆ యొక్క శరీరంలో నుంచి ఆల్‌మోస్ట్ రక్తమంతా అక్కడ కారిపోయింది. అండ్ దెన్ ఆయన్ని ఆ యొక్క సిలువను ఆయన భుజాల మీద మోపి నడిపించారు ఆల్‌మోస్ట్ 1 మైల్. ఒక మైలు దూరం ఆయన ఆ యొక్క సిలువను మోసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన సిలువ వేశారు. ఆయన యొక్క శరీరంలో మేకులు దిగగొట్టారు. ఆ సిలువ వేయబడి అప్పటికే 3 గంటల సమయం అయిపోయింది. 3 గంటల సేపు ఆ సిలువ మీద వేదన అనుభవిస్తా ఉన్నాడు. శరీరంలోని రక్తమంతా కూడా కారిపోతా ఉంది. ఆ గెత్సెమనే వనములో చెమటలో నుంచి రక్తం కారిపోయింది. ఎమోషనల్‌గా అక్కడ భయంకరమైనటువంటి శ్రమను అనుభవించాడు. ఎంతగా అంటే లేచి అడుగు వేయలేనంతగా. కాబట్టి దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేయవలసొచ్చింది. తన భౌతికమైనటువంటి శ్రమని ఇదిగో ఆ యొక్క భయంకరమైనటువంటి ఫ్లాగింగ్, స్కార్జింగ్ ఆ యొక్క సిలువను మోయటంలో ఆయన భరించాడు. ఇప్పుడు ఆ సిలువ మీద వేలాడుతున్నాడు. గంటలు, గంటలు, గంటలయిపోయింది. ఊపిరి పీల్చుకోవటం గూడా కష్టమవుతుంది. తన యొక్క శరీరం వెయిట్ అంతా కూడా కాళ్ళ మీద హ్యాంగ్ అవుతా ఉన్నప్పుడు, ఆకాశానికి, భూమికి మధ్య ఆ కర్రకు అంటె కొట్టబడి ఆయన వేలాడుతా ఉన్నప్పుడు, ఊపిరి నార్మల్‌గా బ్రీత్ చేయటం కష్టమవుతది. ఎందుకంటే, ఆ యొక్క రక్తమంతా వెళ్ళిపోయిన తర్వాత బాడీకి ఆక్సిజన్ అనేది అందటం అనేది అసాధ్యమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ కేక వేస్తా ఉన్నాడు. లుక్ ఎట్ హిస్ సఫరింగ్ దేర్. ఆయన యొక్క పెదవులు ఎండిపోయినవి. ఆయన శరీరమంతా కూడా చిల్ల పెంకులాగా ఎండిపోయింది అని ఆ యొక్క కీర్తనాకారుడు ఆయన సిలువను గురించినటువంటి ప్రొఫెసీలో ఆయన రాస్తాడు. నాలుక అంగటిని అంటుకొని పోయింది. నోరంతా కూడా ఎండిపోయినటువంటి ఆ యొక్క హ్మ్, చిల్ల పెంకులాగా అయిపోయింది. ఆయన యొక్క శరీరం అంతట్లో నుంచి ఎముకలు బయటికి కనబడేంతగా ఆయన శరీరం అంతా కూడా భయంకరముగా చీల్చబడింది. రక్తము, నీరు అంతా కూడా డ్రైన్ అయిపోయింది. డీహైడ్రేట్ అయిపోయింది. అలాంటి పరిస్థితిలో ఆయన కేక వేస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా గనక మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద ఎలా కనిపిస్తా ఉన్నాడంటే, ఆ సఫరింగ్ సన్ ఆఫ్ మ్యాన్. సమస్త మానవాళి కొరకు ఇదిగో శ్రమనొందినటువంటి మనిషి కుమారుడు. ఆయన ట్రూలీ మ్యాన్. 100% మ్యాన్. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకొచ్చాడు. తల్లి మరియ గర్భములో ఆయన పుట్టాడు. పసిబాలుడుగా పుట్టి ఆయన ఎదిగాడు. మానవుడిలాగానే ఆయన ఆకలిని, దప్పికని, అలసటని, దుఃఖాన్ని, వేదనని, బాధని ఆయన అనుభవించాడు. ఇప్పుడు మరణాన్ని అనుభవిస్తున్నాడు. ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు. ఆయన సంపూర్ణమైన మానవుడు కాబట్టే ఆయన నీతో, నాతో ఐడెంటిఫై చేసుకోగలిగాడు. అందుకనే పిలాతు ఆయన చూసి ఏమన్నాడు? బిహోల్డ్ ది మ్యాన్ అన్నాడు. ఇదిగో ఈ మనుష్యుడు. ఎవరు ఈ మనుష్యుడు అంటే ఆయన సమస్త మానవాళి కొరకై ప్రతినిధిగా వచ్చిన కడపటి ఆదాము. ఆదాము సంతానాన్ని విమోచించటానికి వచ్చినటువంటి ఆదాము, కడపటి ఆదాము మనుష్య కుమారుడుగా ఆయన ఈ భూమి మీదకొచ్చాడు. That is the depth of the suffering, and it is a pinnacle of the physical suffering which he endured on the cross of Calvary. అంతేకాదు ఎప్పుడైతే ఆయన ఏలీ ఏలీ లామా సబక్తాని అని కేక వేశాడో, వెంటనే ఏలీ అని పిలుస్తున్నారు వీరని అనుకున్నారు. నేను దప్పికొనుచున్నాను అని గట్టిగా ఆయన కేక వేశాడో, అప్పుడు ఆ సోల్జర్స్‌లో ఒకడు ఆ చిరకను
ఆయనకి స్పాంజ్‌లో ముంచి ఆయన నోటి దగ్గర తీసుకొచ్చినప్పుడు అది చేదైనటువంటి చిరక. అంటే అది వెనిగర్, మెర్ అంటే బోళముతో కలిపినటువంటి వెనిగర్. ఈ వెనిగర్ ఎందుకు తీసుకొచ్చారంటే పెయిన్ కిల్లర్ లాగా ఉపయోగపడుతది. ఆయన దాన్ని జస్ట్ అట్లా టేస్ట్ చేసి వెంటనే హి రిజెక్టెడ్. ఏమక్కడ మనకు కనిపిస్తా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ శ్రమను ఇష్టపూర్వకంగా భరించారు. దాని నుంచి ఆయన షార్ట్ కట్స్ వెతుక్కోలేదు. హి డిడ్ంట్ టేక్ ద ఈజీ వే. జీసస్ టుక్ నో షార్ట్ కట్స్. ఆయన ఆ శ్రమను పొందుతున్నప్పుడు దాన్ని సంపూర్ణముగా ఆఖరి ఆ యొక్క డ్రాప్ వరకు ఆ ఉగ్రత పాత్రను ఆయన త్రాగాడు. టిల్ ద లాస్ట్ డ్రాప్ అన్నట్టుగా ఆయన దాన్ని భరించాడు. జీసస్ అండర్‌స్టాండ్స్ ద సఫరింగ్. యేసు క్రీస్తు ప్రభుకి శ్రమ అంటే ఏంటో తెలుసు. దుఃఖం అంటే ఏంటో తెలుసు. చాలా సార్లు మనం అనుకుంటాము, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. దేవుడు నన్ను ఎడబాసాడు. దేవుడికేం తెలుసు నా బాధ, నా శ్రమ. ఆహా! దేవునికి ఏమి తెలుసు అని మనము అడిగే అంత స్థితిలో ఉన్నామండి? హెబ్రీయుల గ్రంథకర్త అంటాడు 4 అధ్యాయం 15, 16 వచనాల్లో ఆకాశ మండలముగా గుండా వెళ్ళినటువంటి ఈ గొప్ప ప్రధాన యాజకుడు మనకు చాలినవాడు, సరిపోయినవాడు. ఎందుకంటే ఆయన మనవలే అన్ని విషయంలో శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. కనుక కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు ధైర్యముతో మనము కృపాసనం యొద్దకు వెళుదుము. ఎందుకంటే ఆయన మనవలే అన్ని విషయములో ఆయన శ్రమను అనుభవించాడు. పేదరికాన్ని గురించి అంటున్నావా? ఆయన కంటే పేదవాడు ఈ భూమి మీద ఎవరున్నారండి? తలవాల్చుకోవడానికి చోటు లేకుండా బ్రతికాడాయన ఈ భూమి మీద. సొంత ఇల్లు, ఒక గుడిసె కూడా ఆయనకు లేదు నాది అనేది. ఆయన పుట్టినప్పుడు తనకు సొంత ప్లేస్ లేదు. ఆయన ఇప్పుడు చనిపోతున్నప్పుడు తనకు సొంత ప్లేస్ లేదు. ఆకాశం కాదు ఆయనది. భూమి ఆయనది కాదు. ఆకాశానికి, భూమికి మధ్య వేలాడుతా ఉన్నాడు. ఆయన పాతిపెట్టడానికి సొంత ప్లేస్ లేదు. అవమానము, శ్రమ గురించి మాట్లాడతారా? ఆయనన్నారు దయ్యాలు పట్టినవాడన్నారు. వ్యభిచారం వల్ల పుట్టినవాడు అన్నారు. తిండిబోతు అని అన్నారు. దెయ్యాల అధిపతి అన్నారు. మోసం గురించి మాట్లాడతావా? తనతో ఉన్నటువంటి స్నేహితుడని వాడే ఆయన్ని ముద్దు పెట్టి 30 వెండి నాణాలకి మోసం చేసి అమ్మేశాడు. మరణము సంభవించింది. మరణ వేదన నిన్ను కలిచివేస్తా ఉందా? ఇదిగో తనెంతో ప్రేమించిన లాజరు చనిపోయి, తన సహోదరులు ఇద్దరు కూడా దుఃఖిస్తా ఉంటే వాళ్ళతో కలిసి ఆయన ఏడ్చాడండి. మరణ వేదనేంటో ఆయనకి తెలుసు. మోసం చేయబట్టం అంటే ఏంటో తెలుసు. ఆకలి అంటే ఏంటో ఆయనకి తెలుసు. ఆఖరికి ఎడబాటు అంటే ఏంటో ఆయనకు తెలుసు. ఇప్పుడు మరణాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. అట్ ద బ్రిమ్, అట్ ద ఫుల్ ఆఫ్ ఇట్స్ క్వాంటిటీ ఆయన మరణము అనుభవిస్తున్నాడు. మనం చూసాము. తండ్రి అయిన దేవుని యొక్క ఎడబాటు అనేది హెలిష్ ఎక్స్‌పీరియన్స్ అని నరకాన్ని అనుభవిస్తున్నట్లుగానే ఉన్నది. చూసారా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఏంటో తెలుసా? ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ నా సహోదరుల్లో ఒకడికి ఇలాగ మీరు చేసినప్పుడు అది నాకు మీరు చేసినట్లే. వెన్ వి హెల్ప్ సమ్‌వన్ ఇన్ దేర్ సఫరింగ్, వి ఆర్ సర్వింగ్ జీసస్ ఇన్ హిస్ సఫరింగ్. వి ఆర్ టేకింగ్ పార్ట్ ఆఫ్ హిస్ సఫరింగ్. ఇన్ దట్ పారబుల్ ఆఫ్ షీప్స్ అండ్ గోట్స్. అయితే ఎడమవైపు వారు ఉన్న వారి వైపు చూసి, నేను మీ దగ్గరకు వచ్చాను కానీ మీరు నాకు నీళ్లివ్వలేదు. దాహంతో వచ్చాను. చలి కాసుకోవడానికి నాకు బట్టలివ్వలేదు. నేను దిగంబరిగా వచ్చాను. ఆకలితో వచ్చాను. నాకు ఆహారం పెట్టలేదు. వాళ్ళన్నారంట, ఎప్పుడయ్యా మీరు మా దగ్గరికొచ్చారు? ఎప్పుడు మీరు మా దగ్గరికొచ్చారు? ఇదిగో ఈ నా సహోదరులు. శ్రమలో, ఆకలిలో, దుఃఖములో, వేదనలో, అవమానములో ఉన్నటువంటి వీరిని మీరు చూసి దాటి వెళ్లారే. వాట్ ఎ ఐ ఓపెనర్ ఇట్ ఈస్ టుడే. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద కేక వేస్తూ, ఆ కేకలో ఆయన మనందరి విషయమై శ్రమనొందినటువంటి వాడుగా ఆయన కనపడుతున్నప్పుడు, ఆ శిలువలో ఉన్న వేలాడుతున్న యేసు ప్రభుని చూసినప్పుడు మనకేం అర్థమవుతుందో తెలుసా? వి ఆర్ హియర్ టు టేక్ పార్ట్ ఆఫ్ హిస్ సఫరింగ్. యేసు ప్రభు చెప్పాడు, భూమి మీద మీకు శ్రమ కలుగును. ఆయనను ధైర్యం వహించండి. నేను లోకమును జయించాను. మోకరి ఉంటుంది.
భయంకరమైన రెడిక్యూల్ ఉంటుంది. ఈవెన్ ఫిజికల్ పర్సిక్యూషన్ ఉండొచ్చు. విశ్వాసము నిమిత్తమై, సువార్త నిమిత్తమై, నీతి నిమిత్తమై, విశ్వాసములో మనం నిలకడగా అన్‌కాంప్రమైజ్డ్‌గా ఉన్న దాన్ని బట్టి లోకము ప్రభువుని ట్రీట్ చేసినట్లుగానే ట్రీట్ చేయొచ్చు. పచ్చి మ్రానుకే వారు ఇలాగా చేశారు. ఎండిన మానుని ఇక ఎలాగో తెస్తారని ప్రభు చెప్పాడు. అంతేకాదు మనము శ్రమలో ఉన్నటువంటి వారిని, అక్కరలో ఉన్నటువంటి వారికి సహాయం చేసేవారుగా ఉంటూ ఉన్నామా? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. జీసస్ ఎండ్యూర్డ్ దిస్ సఫరింగ్. రెండోదిగా గనక మనం చూసినట్టయితే యేసు క్రీస్తు ప్రభువారు ఆ సిలువ మీద ఒబీడియంట్ సర్వెంట్. ఏ విషయంలో? మనం చదివిన వాక్య భాగం చెప్తా ఉంది. లేఖనము నెరవేరునట్లు ఆయన ఇలాగు కేక వేసెను. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక లేఖనాల యొక్క నెరవేర్పు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన కన్యక గర్భమున జన్మించాడు. దేవుడు ఆయన పంపించాడు. ఆయన ఈ భూమి మీద జీవించినటువంటి జీవితము లేఖనాల యొక్క నెరవేర్పు. అతి ప్రాముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి యొక్క శిలువ మరణము లేఖనాల యొక్క నెరవేర్పు. లేఖనములు నెరవేర్చబడినట్లు. ఎవ్రీథింగ్ అబౌట్ జీసస్ ఎర్త్లీ లైఫ్ వాస్ డన్ ఇన్ ఒబీడియన్స్ టు గాడ్. ఇన్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు ప్రభువారు ఎవరంటే ద సర్వెంట్ ఆఫ్ గాడ్. బిహోల్డ్ మై సర్వెంట్. ఇదిగో నా సేవకుడు అని యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో అంటున్నాడు. నేను అభిషేకించిన నా సేవకుడు. నేను బీదలకు సువార్త ప్రకటించుటకు, గుడ్డివారి కన్నులు తెరచుటకు, బంధించబడిన వారిని విడిపించుటకు, ఇదిగో నలిగిన వారిని ఆయన లేవనెత్తుటకు నా ఆత్మ చేత అభిషేకించి నేను పంపించిన నా సేవకుడు. హిస్ లైఫ్ అండ్ హిస్ మినిస్ట్రీ అండ్ హిస్ వర్క్స్, ఎవ్రీథింగ్ ఇట్ వాస్ ఇన్ ద ఒబీడియన్స్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుట ద్వారా ఆయన దేవుని యొక్క మహిమ కోసమే ఈ లోకములో ఆయన జీవించారు. అంతేకాకుండా ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ అట్ కల్వరీ ఫుల్‌ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లెట్ us see how detailed prophecy was written about the death of Jesus Christ. 1000 సంవత్సరాలకు ముందే కీర్తనకారుడు సెలవిచ్చింది. 22వ కీర్తన గనుక మనం చూసినట్లయితే, నా దేవా నా దేవా నీవేళ నా చేయి విడిచితే మొదటి వచనము. 6, 7 వచనాలు గనుక మనం చూసినట్లయితే, నేను నరుని కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వారును, ప్రజల చేత తృణీకరించబడిన వాడును. తృణీకరించబడినటువంటి ఆ యొక్క స్థితిని అక్కడ మనం చూస్తాం. నన్ను చూచిన వారందరూ పెదవి విరిచి తల ఆడించి నన్ను అపహాసించిరి. అక్యూజ్డ్, రిడిక్యూల్డ్, రిజెక్టెడ్, ఫర్సేకెన్. 16వ వచనం గనుక మనం చూసినట్లయితే, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులు నా పాదములను పొడిచి ఉన్నారు. క్రూసిఫిక్షన్. 18వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే, నా వస్త్రమును వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. చీట్లు వేయుచున్నారు. అదే విధంగా 31వ కీర్తన గనుక మనం చూసినట్లయితే, అనదర్ మెస్సియానిక్ సాంగ్. మరి ఆ యొక్క కీర్తన, లేకపోతే సిలువను గురించి రాయబడినటువంటి కీర్తన గనుక మనం చూసినట్లయితే, 5వ వచనములో అక్కడ అంటున్నాడు కదా, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఆ 7వ వచనం యొక్క ప్రవచనము ఇక్కడ మనం చూస్తాము. 11వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే, నా శత్రులందరికీ నేను నిందాస్పదుడనైతిని, నా పొరుగువారి విచారణకారముగా నేను ఉన్నాను. యేసు క్రీస్తు ప్రభువారు ఏ విధముగా అడ్డు బండగా అయిపోయాడు, శిష్యులు ఆయన బొంకటము అనేది ఇక్కడ మనం చూస్తాము. అంతేకాదు ప్రియులారా, 69వ కీర్తన అనదర్ సామ్ మనం గనక చూసినట్లయితే, అక్కడ ఆయన యొక్క సిలువను గురించినటువంటి ఈ యొక్క ప్రవచనాలు ఏ విధంగా ముందుగానే డీటెయిల్డ్‌గా దేవుడు రాసిపెట్టించాడో మనము చూస్తా ఉన్నాం. ఆ లేఖనాల యొక్క నెరవేర్పే యేసు క్రీస్తు ప్రభువారు వేసినటువంటి ఈ యొక్క కేక. 69వ కీర్తన 7వ వచనం గనక చూసినట్లయితే, నీ నిమిత్తము నేను నింద నొందిన వాడినైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. అక్కడ యేసు క్రీస్తు ప్రభువారు ఏ విధముగా ఆ అవమానమును, నిందను పొందారో, ఆయన మీద కాన్స్పిరసీ చేశారో మనం చూస్తా ఉన్నాం. అక్యూజేషన్ చేశారో మనకు అర్థమవుతా ఉంది. 11వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే, నేను గోనె పట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. హాస్యాస్పదుడుగా నేను అయిపోయాను.
ఇదిగో వారు నన్ను చూసి గేలి చేసేవారిగా, తల ఆడించేవారిగా, అంతేకాకుండా నవ్వుల పాలుగా అయిపోయినటువంటి పరిస్థితిలో నేను ఉండవలసి వచ్చింది. 21వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. స్పాంజ్ చేదు అయినటువంటి చిరకను ఇవ్వడము. 35వ కీర్తన 11వ వచనంలో గనుక చూస్తే, వారు ఏ విధముగా ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు పలికారో అక్కడ మనం చూస్తాం. 41వ కీర్తన 9వ అధ్యాయాన్ని గనుక మనం చూసినట్లయితే, తన యొక్క స్నేహితుడు తనతో ఉన్నటువంటి వాడు ఏ విధంగా ఆయన్ని అప్పగించాడో అక్కడ మనము చూస్తాము. 9వ వచనం చూడండి. నేను నమ్ముకొనిన నా హితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడెము ఎత్తెను. అబౌట్ ద బిట్రయల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక 53వ కీర్తన మనం గనక చూసినట్లయితే, ఏ విధముగా ఆయన గొర్రె వలె మౌనముగా ఉన్నాడో, ఏ విధంగా దొంగల మధ్య ఆయన సిలువేయబడ్డాడో, ఏ విధముగా ఆయన ఇదిగో తన్ను బాధించినటువంటి వారి కొరకు ఆయన ప్రార్థన చేశాడో, ఏ విధముగా ధనవంతుల స్థలములో ఆయన పాతిపెట్టబడవలసి వచ్చిందో, ఏ విధంగా విమోచన క్రయధనముగా మనందరి కొరకు ఆయన సిలువ వేయబడిందో 53వ అధ్యాయం యెషయా గ్రంథము డీటెయిల్డ్‌గా మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ ఎప్పుడు రాయబడ్డాయండి? ఇట్స్ నాట్ ప్రిడిక్షన్స్, నాట్ బై ఛాన్స్. ఏదో సోది చెప్పినట్టుగా, కాలజ్ఞానం చెప్పినట్టు కాదిది. ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ఎస్పెషల్లీ హిస్ డెత్ వేల సంవత్సరాలకు ముందుగానే ఆయన ప్రవచనాత్మకంగా రాయబడిన మాటలు. ప్రత్యేకంగా 69వ కీర్తన 21వ వచనము నెరవేర్పు కొరకై ఆయన వేసిన కేక నేను దప్పికొనుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో మనము నేర్చుకునేది ఏంటంటే హి లివ్డ్ ఇన్ పర్ఫెక్ట్ ఒబీడియన్స్ టు ద విల్ ఆఫ్ గాడ్ బై లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని మహిమపరిచినటువంటి ఒక సర్వెంట్‌గా ఆయన మనం చూస్తా ఉన్నాం. సెకండ్‌లీ ఈ యొక్క సర్వెంట్ ఏ విధముగా ఆ యొక్క సమస్తమైనటువంటి శ్రమను అనుభవిస్తూ ఎండ్యూర్ చేస్తా ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? దేర్ ఈస్ నో షార్ట్ కట్. దేర్ ఈస్ నో బైపాస్. మన యొక్క జీవితంలో కూడా మన వంతు సిలువను మనం ఎత్తుకోవాల్సి వచ్చినప్పుడు లెట్ us నాట్ కంప్లెయింట్, లెట్ us నాట్ గ్రంబుల్, లెట్ us నాట్ క్వెషన్ గాడ్, లెట్ us నాట్ డౌట్ గాడ్ అట్ ఆల్, బట్ లెట్ us obey humbly, submissively to the word of God. దేవుని యొక్క వాక్యము ఆయన యొక్క చిత్తానికి మనం సంపూర్ణంగా లోబడినప్పుడు దేవుని మహిమను మనం చూస్తాము. When we obey the word of God, we fulfill the will of God and glorify God. దీనికోసమే మనం పిలువబడ్డాం. మేలు చేసి కీడు అనుభవించడానికి మనం పిలువబడ్డాం. మనము దేవుని యొక్క చిత్తము చేసి అవమానము ఈ లోకములో పొందటానికి పిలువబడ్డాము. That is our part of the cross. That is our cup of suffering. That's what our awaiting glory that God wanted to give to us. ఈరోజు సిలువను మనం గనక వద్దంటే రేపు సింహాసనము. ఈరోజు మనము ఈ శ్రమను నాకు వద్దంటే ఆ యొక్క కిరీటములు మనం ఎలా పొందుకోగలం? మనం ఆయనతో పాటు సహించినడలా ఆయనతో పాటు ఏలుదుము అన్న మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. వి ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మన యొక్క దేవుడు ఎవరో తెలుసా? ద సర్వెంట్ కింగ్. ఆయన రాజు అయ్యింది కూడా ఆయన దాసుడిగా అయ్యాడు. మనమెవరమో తెలుసా? వి ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్ కింగ్. ఆయన సర్వెంట్ కింగ్ అయితే మనము ద సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్ కింగ్. అండ్ ఆ యొక్క సర్వెంట్ తండ్రిన దేవుని యొక్క చిత్తాన్ని శ్రమలో సిలువ మీద కూడా ఆయన శ్రమను అనుభవిస్తూ ఆయన చిత్తమును నెరవేర్చినప్పుడు ఈ భూమి మీద ప్రభువా కష్టమైనా కానీ నీ చిత్తమే నేను చేస్తాను. మనుషుల మెప్పు కోసం కానీ, ఈ లోకములో మంచివాడిని అనిపించుకోవడానికి కానీ, లేకపోతే నా సెల్ఫ్ గ్రాటిఫికేషన్ కోసం కానీ, ఇదిగో నీ చిత్తమును తెలిసి కూడా నేను పక్కదారికి వెళ్ళనయ్యా. లోకములో ఉన్నటువంటి మెప్పు నాకొద్దు, పొగడ్తలు నాకొద్దు, ఘనతలు నాకొద్దు. నాకు సిలువ కావాలి. సిలువను హత్తుకునేవాడుగా నన్ను చేయి. అప్పుడే నేను నీకు శిష్యుడు అవ్వగలను. అప్పుడే నేను నిన్ను మహిమపరచగలుగుతాను. అప్పుడే పరలోకంలో నీ మహిమను నేను షేర్ చేసుకోగలుగుతాను. బలా అనేటువంటి ఆ యొక్క గ్రేట్ రివార్డ్‌ని నేను పొందుకోగలుగుతాను. హెల్ప్ మీ లార్డ్ టు ఒబే
to your will, which is revealed in your word, so that I may glorify you. అండ్ థర్డ్‌లీ యేసుక్రీస్తు ప్రభువారు మనకిక్కడ ఎలా కనిపిస్తున్నాడంటే a loving savior. Not only physical reason, but also there is a spiritual reason in this cry. నేను దప్పికొనుచున్నానంటే మాటలో భౌతికమైనటువంటి ఆ యొక్క కారణమే కాదు, ఆత్మ సంబంధమైన కారణం కూడా ఉంది. దేని కొరకయ్యా ఆయన దప్పిక కొన్నాడు అంటే, మొదటి రీజను తిరిగి తండ్రైన దేవునితో సహవాసాన్ని నెలకొల్పుకోవడానికి. రెండవ రీజను సమస్త మానవాళి అందరినీ కూడా తండ్రైన దేవునితో సహవాసంలోనికి తీసుకొని రావడానికి. సో కాబట్టి ఇఫ్ వి హావ్ నెవర్ కమ్ టు ద క్రాస్, ఆ సిలువ దగ్గరికి మనం ఎప్పుడు గనక రాకపోయినట్లయితే, ఆ కేకను మనము జాగ్రత్తగా వినకపోయినట్లయితే, దేర్ విల్ బి ఎ డే వెన్ యూ విల్ బి థర్స్ట్. మన యొక్క జీవితంలో ఆ యొక్క థర్స్ట్ అనేది అలాగే ఉండిపోతది. సో కాబట్టి మనము ఆ కేకను విందాము. మన కొరకు దప్పికొన్నటువంటి ఆ ప్రభువు మనకు జీవజలాన్ని ఇచ్చారు. మనము కూడా ఆ విధముగా లాస్ట్ సోల్స్, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు మనము దప్పికొనే వారిగా, ఆ విధమైనటువంటి లాంగింగ్, డిజైర్, ప్యాషన్ కలిగిన వారిగా మనం జీవించాలి. అంతేకాదు వాళ్ళు నిత్య నరక అగ్నిగుండానికి వెళుతున్నారు. ఆ సంగతిని మర్చిపోవద్దు. నరకం అనేది కేవలం ఒక కాన్సెప్ట్ లాగా, అప్పుడప్పుడు వేసుకునే జోక్స్ కోసము జోక్ లాగా వాడుకునేది కాదు. ఇట్ ఈస్ సీరియస్ అఫైర్. ఒక్కసారి గనక మానవుడు ఈ భూమి మీద అవకాశాన్ని దాటి వెళ్ళిపోతే, హి విల్ హావ్ నో రిట్రీట్, నో సెకండ్ చాయిస్. కాబట్టి మనం ఏ విధంగా ఈ యొక్క నశించిపోయే ఆత్మలను మనం చూస్తున్నాం. వాట్ ఈస్ ద కంక్లూజన్? ఏ విధంగా మనము ఇది అర్థం చేసుకోవచ్చు? ద వరల్డ్ ఈజ్ ఆల్సో షౌటింగ్ దట్ ఐ యామ్ థర్స్టీ. దప్పిగొనుచున్నానని ఈ లోకము కూడా కేకలు వేస్తుంది. కానీ ఈ కేకలు వేస్తూ వారు అనేక బావుల దగ్గరికి వెళ్తున్నారట. ఆ బావుల మీద ఏం రాస్తుందో తెలుసా? ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును అని రాస్తుంది. డబ్బు అనే బావి దగ్గరికి, అధికారం అనే బావి దగ్గరికి, సెక్షువల్ ప్లెజర్ అనేటువంటి బావి దగ్గరికి, ఎంటర్‌టైన్‌మెంట్ అనేటువంటి బావి దగ్గరికి, ఇంకా ఈ లోకములో అనేక బావులున్నాయి. సోషల్ మీడియా అనే బావి దగ్గరికి మనుషులు వెళ్తున్నారు. త్రాగుతున్నారు. అయితే ఆ బావుల మీద ఏం రాస్తుందో తెలుసా? ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. దానికి ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్‌గా నియర్ ద క్రాస్ ఇక్కడ ఒక బావి ఉన్నది. ఇక్కడ ఒక ఊట ఉన్నది. ఆ ఊట పేరు లివింగ్ వాటర్, జీవ జలము. దాని మీద ఏమి రాస్తుందో తెలుసా? ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు ఇక ఎన్నడను దప్పికొనడు. ఎందుకో తెలుసా? ఇది నిత్య జీవమునకై ఉబికెడి నీటి ఊట. ఆ ఊట దగ్గరికి మనం మనుషుల్ని తీసుకొస్తున్నామా? అసలు మొట్టమొదటిగా మనము ముందు ఆ జీవజలాన్ని రుచి చూసామా? మనలో ఉన్న దప్పిక తీరిందా? పాపం పట్ల దాహము తీరిందా? ఇదిగో పాపాన్ని అసహ్యించుకునే స్థాయికి మనం వచ్చామా? ఈ లోకంలో అనేక మంది భయంకరమైన అడిక్షన్స్‌తో పడి ఆ బావుల దగ్గర నీళ్లు త్రాగి ఉప్పు నీళ్లు త్రాగిన వాడు మరలా దప్పికొన్నట్లుగా లోకములో నేను దప్పికొనుచున్నానని కేకలు వేసేవారిని ఆ జీవజల ఊట దగ్గరికి తీసుకొద్దామా? రెండవది యేసు ప్రభు చెప్పాడు, నీతి కొరకు ఆకలి దప్పులు కలవాడు ధన్యుడు. నీతి కొరకు ఆకలి దప్పులు అడుగుదాం. ప్రభువా, నీతిగా, న్యాయముగా జీవించేటువంటి ఆ డిజైర్ నాకు దయచేయి. నశించిపోయే ఆత్మల కొరకు దప్పిక కలిగి మనము జీవిద్దాం. హావ్ థర్స్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ ద క్రాస్. ఎందుకో తెలుసా? ఆ సిలువను ప్రేమించకపోతే, సిలువ ప్రేమ మనలో నిలిచి ఉండదు. సిలువ ప్రేమ మనలో లేకపోతే మనం పొరుగువాని ప్రేమించలేము, శత్రువుని ప్రేమించలేము. అన్నిటికంటే ముఖ్యముగా ఆయన శిష్యులు మనం అవ్వలేము. బైబిల్ గ్రంథములో చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో చివరి ఆహ్వానం మనం చూస్తాం. అదేంటో తెలుసా? 22వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వారిని రానిమ్ము. హెచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. లెట్ హిమ్ కమ్. లెట్ హిమ్ డ్రింక్ ద లివింగ్ వాటర్. జీవ జలమును ఉచితముగా త్రాగనిమ్ము. ఆయన మనల్ని కాపరిగా ఉండి జీవ జల బుగ్గల దగ్గరికి మనల్ని నడిపిస్తాడట ఆ పరలోకములో కూడా. ఓహ్! వాట్ ఎ షెపర్డ్, వాట్ ఎ సేవియర్ హి ఈస్. ఆ ప్రభువును అంగీకరించావా?
ఆ జీవ జలమును నువ్వు రుచి చూసావా? ఆ సమరయ స్త్రీలాగా ఆ కుండని ఇసిరి పారవేసి, ఇదిగో నా ప్రభువు నా జీవితాన్ని మార్చాడని సాక్షిగా ఆయన కొరకు నువ్వు జీవిస్తా ఉన్నావా? ఈ కేకను నీవు జాగ్రత్తగా విన్నావా? ప్రార్థన చేసుకుందాం.